టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ను అరెస్టు చేయనున్నారు పోలీసులు. చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ ను పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకోనున్నారు. ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో రాధాకిషన్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావుపై కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక రాధాకిషన్ అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, రాధాకిషన్ రావు కేసుపై అప్డేట్స్ ఏంటి? టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పైన అనేకమైన ఆరోపణలు ముందు నుండి కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఇతర పార్టీలు అనుకోవచ్చు, లేకపోతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన వ్యాపారులు బడాబాబులకు సంబంధించిన నెంబర్లన్నీ కూడా రాధాకిషన్ నేతృత్వంలోనే రాధాకిషన్ ఆదేశాల మేరకు, అంటే ప్రభాకర్ రావు రాధాకిషన్ ఆదేశిస్తే రాధాకిషన్ మొత్తం కూడా హైదరాబాద్ వైడ్గా కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించి మొత్తము ఆయన చేతిలో ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో కూడా వ్యాపారుల సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన సిచ్యువేషన్ ఉందని ఇప్పటికే ఎంక్వైరీలో తేలింది. దాంతోపాటు రాధాకిషన్ పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి వ్యాపారవేత్తలు బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరింపులకు పాల్పడము, టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లడము, టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ బెదిరింపులకు పాల్పడము, అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత అనుకున్న విధంగా సెటిల్మెంట్ చేసుకోవడం, ఇది రాధాకిషన్ చేస్తున్నాడు అనేది రాధాకిషన్ విధుల్లో ఉన్నప్పుడు కూడా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. కానీ అది ఎక్కడ కూడా బాధితులు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేకుండే. ఎందుకంటే అతను విధుల్లో ఉన్నప్పుడు అతనికి భయపడ్డారు, అతడు భయభ్రాంతులకు గురి చేశాడు, ఎక్కడ చెప్పినా చంపేస్తానంటూ కూడా బాధితులను బెదిరించిన పరిస్థితి. సో రాధాకిషన్ పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన తర్వాత బాధితులు ఒక్కొక్కళ్ళుగా మనం బయటకు వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించి వేణుమాధవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఒక కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలో దాదాపు వేణుమాధవ్కి 60% షేర్ హోల్డర్, అంటే మేజర్ షేర్ హోల్డర్ ఆ కంపెనీలో. సో వేణుమాధవ్తో పాటు కొంతమంది తాత్కాలిక డైరెక్టర్స్ ఉన్నారు. సో ఆ తాత్కాలికంగా ఉన్న డైరెక్టర్స్ ఏం చేశారంటే ఈ 60% షేర్ హోల్డర్గా వేణుమాధవ్ ఉన్నాడు కాబట్టి దాన్ని మొత్తం తక్కువ ధరకి ఆ షేర్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలని భావించారు. దానికి వేణుమాధవ్ ఒప్పుకోకపోవడంతో రాధాకిషన్ ఆశ్రయించారు. రాధాకిషన్ సహాయం తీసుకున్నారు. రాధాకిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, అంటే కమిషన్ బేస్డ్గా సెటిల్మెంట్ చేస్తాను అంటూ కూడా అతను ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న సిచ్యువేషన్. అయితే వేణుమాధవ్ అనే వ్యక్తిని ఒక రోజు లిఫ్ట్ చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయం తీసుకెళ్లారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయం తీసుకెళ్లిన తర్వాత రాధాకిషన్ ని ఎవరైతే ఆశ్రయించారో ఈ తాత్కాలిక షేర్ హోల్డర్ కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వచ్చారు. సో వేణుమాధవ్ అక్కడ చిత్రహింసలు పెట్టడంతో పాటు బెదిరింపులకు దిగడము, భయభ్రాంతులకు గురి చేయడము, దాని తర్వాత ఆ షేర్స్ సంబంధించి ఎంత డిమాండ్ అవుతుందో దానికి సంబంధించి చాలా తక్కువకి దాన్ని మొత్తం కూడా వేణుమాధవ్తో సంతకాలు చేయించుకొని ఎక్కడ చెప్పినా కూడా చంపేస్తామంటూ బెదిరించినట్లు కూడా వేణుమాధవ్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం రాధాకిషన్ ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కుకొని ఆల్రెడీ కేసులో ఉన్నాడు. జైలు సంబంధించి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కాబట్టి అతని రిమాండ్ కూడా పొడిగించారు. సో రిమాండ్లో ఉన్నాడు కాబట్టి రాధాకిషన్ సంబంధించిన ఆగడాలు అనుకోవచ్చు, రాధాకిషన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సో ప్రస్తుతానికి రాధాకిషన్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ పోలీసులు వేశారు. పీటీ వారెంట్ సంబంధించిన ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో పీటీ వారెంట్ సంబంధించిన ప్రాసెస్ పూర్తయిన తర్వాత రాధాకిషన్ ని కస్టడీలోకి తీసుకొని ఉన్నాము అనేది పోలీస్ అధికారుల నుండి మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీసులు ఏసీపీతో సహా అందరూ కూడా ఈ పీటీ వారెంట్ సంబంధించిన ప్రాసెస్ లోనే ఉన్నారు. ఇంకా రాధాకిషన్ సంబంధించిన బాధితులు చాలా మంది ఉన్నట్లే కొంతవరకు అలాంటి వాదనలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే రాధాకిషన్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా విధులు నిర్వహించే టైంలో చాలా వరకు ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో కూడా డబ్బు సంపాదించాడు, అవినీతికి పాల్పడుతూ పెద్ద మొత్తంలో డబ్బు కూడగట్టుకున్నాడు అనే ఆరోపణలు చాలా వరకు రాధాకిషన్ పైన ఉన్నాయి. ఎందుకంటే కుక్కట్పల్లికి సంబంధించి ఆల్రెడీ ఒక బాధితుడు రాధాకిషన్ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యాడో వెంటనే ఆ కుక్కట్పల్లిలో ఒక బాధితుడు తెరపైకి వచ్చి తన ఫ్లాట్కి సంబంధించి తన ఫ్లాట్ వ్యవహారంలో కూడా రాధాకిషన్ ఇన్వాల్వ్ అయ్యాడు, భయభ్రాంతులకు గురి చేసి మొత్తం కూడా సంతకాలు చేయించుకున్నాడు అనేది ఆ కుక్కట్పల్లికి సంబంధించిన ఫిర్యాదుడు గతంలో చెప్పాడు. దాంతోపాటు ఇతరేతర కొందరు బాధితులు కూడా బయటకు రావడం జరిగింది. సో తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక వ్యాపారవేత్త తనను రాధాకిషన్ లిఫ్ట్ చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయం తీసుకెళ్లి అక్కడ బెదిరించి సంతకాలు చేయించుకొని తన షేర్ మొత్తాన్ని కూడా చాలా తక్కువ ధరకి తాత్కాలిక డైరెక్టర్లకి వచ్చే విధంగా చేశాడు. అందులో రాధాకిషన్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. రాధాకిషనే భయభ్రాంతులకు గురి చేశాడు. రాధాకిషనే ఈ విషయం ఎక్కడ చెప్పినా చంపేస్తానంటూ వార్నింగ్లు ఇచ్చాడు కాబట్టి అప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు రాధాకిషన్ ఆల్రెడీ వేరే కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది ఈ వ్యవహారము. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా రాధాకిషన్
రాధాకిషన్ సంబంధించి చాలా అంటే అతను బెదిరించే విధానం కావచ్చు, లేకపోతే అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా హైదరాబాద్ సంబంధించి అతడు ఉన్న టైంలో ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అనేది బాధితుడు చెప్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం ప్రస్తుతం రాధాకిషన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. పీటీ వారెంట్ సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడైతే పూర్తయిపోతుందో వెంటనే రాధాకిషన్ని కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంటైర్ కేసుకు సంబంధించి బాధితుడు ఏదైతే ఫిర్యాదు చేశాడో ఆ షేర్ వ్యవహారం అనుకోవచ్చు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశాడు, దానికి సంబంధించి కొంతవరకు ఎవిడెన్స్ కూడా పోలీసులు గ్యాదర్ చేసే పనిలోనే ఉన్నారు. సో విచారించిన తర్వాత మళ్ళీ ఒకసారి రాధాకిషన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించే దిశగా ప్రస్తుతము ఆ పోలీసులు అయితే చూస్తున్నారు. సో ఇప్పటికైతే రాధాకిషన్ సంబంధించి అరెస్ట్ చేయాలి అంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ సంబంధించి ప్రస్తుతం పోలీసులు పీటీ వారెంట్ అయితే వేశారో ఆ పీటీ వారెంట్ సంబంధించిన ప్రాసెస్ పూర్తయిన తర్వాత రాధాకిషన్ని కస్టడీలోకి తీసుకుంటామనేది పోలీసులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఆగడాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ముఖ్య నేతలు బీఆర్ఎస్ సంబంధించి ఉన్నారో వాళ్ళు ఏ విధంగా చెప్తే, వాళ్ళు ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగానే రాధాకిషన్ పనిచేశాడు అనే ఆరోపణలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చినప్పుడే మొత్తం బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు అనుకోవచ్చు, లేకపోతే ఇతర కీలక నేతల ఆదేశాల మేరకే రాధాకిషన్ మొత్తం కూడా ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అనేది ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ఎస్టాబ్లిష్ అయింది. కానీ దాని తర్వాత రాధాకిషన్ సంబంధించి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న టైంలో ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క సెటిల్మెంట్లో హైదరాబాద్ సంబంధించి, ఎందుకంటే టాస్క్ ఫోర్స్ నిఘా మొత్తం కూడా ఈ వ్యాపారవేత్తలు అనుకోవచ్చు, బడాబాబులు, బిగ్ షాట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారుల నిఘా వీళ్ళ పైన ఉంటుంది. సో రాధాకిషన్ కేవలము అంటే విధుల్ని ఒక ఓఎస్డీగా పనిచేస్తాడు. టాస్క్ ఫోర్స్ సంబంధించి డీసీపీగా విధులు నిర్వహిస్తున్న టైంలో దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరింపులకు పాల్పడము, భయభ్రాంతులకు గురి చేయడము, దాంతోపాటు ఈ విధమైన ఇల్లీగల్గా సెటిల్మెంట్లే రాధాకిషన్ ఎక్కువగా చేశాడనే ఆరోపణలు, అలాంటి అభియోగాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఒక్కొక్కటిగా తెరపైకి వస్తుంది రాధాకిషన్ సంబంధించిన ఆగడాలు. రాధాకిషన్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు మొత్తం కూడా బాధితులందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే రాధాకిషన్ అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు పోలీసులు. సో మరి కాసేపట్లోనే రాధాకిషన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి పీటీ వారెంట్ సంబంధించి ఆ పీటీ వారెంట్ పైన ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అది క్లియర్ అయిపోయిన తర్వాత రాధాకిషన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకునే దిశగా ప్రస్తుతం చర్యలు అయితే తీసుకుంటున్నారు. పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు. రాధాకిషన్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటాము. కస్టడీలోకి తీసుకొని ఎంటైర్ కంపెనీ వ్యవహారంలో, ఈ షేర్స్ సంబంధించిన వ్యవహారంలో రాధాకిషన్ ఇన్వాల్వ్ అయిన తీరు అనుకోవచ్చు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, అసలు ఈ ఎంటైర్ కేసు సంబంధించి ఖచ్చితంగా రాధాకిషన్ని విచారిస్తాము అనేది మాత్రము పోలీసులు ప్రస్తుతం మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్. శ్రవంతి. రైట్ అజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.